అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలన్నారు వీర్లపల్లి శంకర్. రాజ్యాంగ నిర్మాత గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి పురస్కరించుకొని ఇవాళ పార్టీలకు అతీతంగా సబండ వర్గాలందరూ కూడా వారి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా పెద్ద ర్యాలీ, అధికారికంగా ర్యాలీ, మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. ఇందులో అందరు అధికారులు, అనధికారులు అందరూ కూడా పాల్గొని నిజమైన జయంతి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఇవాళ నిస్వార్థ పరుడు, తన కుటుంబం కన్మరుగైనా పర్వాలేదు, భారతదేశంలో ఉండి ప్రతి అణగారిన కులాలందరూ కూడా రాజకీయంగా, సామాజిక, విద్యాపరంగా అన్ని రంగాలలో ఎదగాలనే ఉద్దేశం ఉన్న ఏకైక వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి వారు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక కట్టుదిట్టమైన భారతదేశానికి ఒక దిశ చూపించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి అప్పుడప్పుడు ప్రజలిచ్చిన అవకాశాన్ని కొందరు నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చే పరిస్థితి దాపరించింది. పరిస్థితులను బట్టి భారత రాజ్యాంగ పరిరక్షణకు మనమందరం కృషి చేయాలి. గాంధీ మహాత్ములకి గౌరవం దక్కే విధంగా ఉండాలి. అంబేద్కర్ కు గౌరవం తగ్గించుకున్నారు కొందరు, కాబట్టి ఆ గౌరవం లోపించకుండా మనందరి మీద ఉంది. కాబట్టి